కాంగ్రెస్ పార్టీ శ్రీ రాహుల్ గాంధీ గారు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి వ్యవసాయం దండుగ కాదు వ్యవసాయం పండుగ అని నిరూపించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా 1,50,000 రూపాయల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని ఈరోజు ఈ ప్రాంగణంలో మనం ఏర్పాటు చేసుకుని మన ఏఈఓస్ ని బ్యాంక్ వాళ్ళని అందరినీ పిలిచి మేము ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ గురించి చాలా మైన్యూట్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఎలా ఇంప్లిమెంట్ అవ్వబోతుంది, ఎవరు అర్హులు అవుతున్నారు అనేది చెప్పడం జరిగింది. మనకి ఫస్ట్ విడతల్లో ఆల్రెడీ డిఏఓ గారు చెప్పినట్టు 12,906 ఫార్మర్స్ ఎలిజిబుల్ అయితే 69.7 కోట్ల రూపాయలు రావడం జరిగింది. ఆల్రెడీ ఆ అమౌంట్ వచ్చింది, రైతుల ఖాతాలో బ్యాంకులో ఆల్రెడీ వచ్చింది. కేవలం 131 మందికి మాత్రమే అమౌంట్ రాలేదు. అర్హత ఉండి అమౌంట్ రాలేదు. వాళ్ళకి ఎందుకు రాలేదు? ఎందుకంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఉన్న కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల. బ్యాంక్ అకౌంట్ ఉంది కానీ ఆధార్ కార్డ్ మ్యాచ్ అవ్వలేదు, లేదా బ్యాంక్ అకౌంట్ ఉంది చాలా రోజులు వాడక అది ఇన్యాక్టివ్ స్టేటస్లో వెళ్ళిపోయింది. ఇట్లాంటి ఒక 131 మంది మాత్రమే జిల్లాలో ఉన్నారు. వాళ్ళ డీటెయిల్స్ కూడా మేము తీసుకుని మా ఏఈఓస్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళ ద్వారా రైతులకి చెప్పి బ్యాంక్స్కి తీసుకుపోయి ఆ అమౌంట్ కూడా వాళ్ళకి వెళ్ళేలాగా మేము చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఫస్ట్ విడతల్లో 12,906 మంది రైతులకు ఏదైతే వచ్చిందో దాదాపు దాంట్లో 2,600 రైతులు ఆల్రెడీ ఆ రుణమాఫీ లబ్ధిని పొందడం జరిగింది ఆల్రెడీ. ఇంకా మిగిలిన 10,000 దాదాపు మంది ఉన్నారు. వాళ్ళకి కూడా మేమేం చేసామంటే మన బ్రాంచ్ బ్యాంక్ వాళ్ళు ప్లస్ మన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి ఒక డేటా అనేది ఇవ్వడం జరిగింది. మీరు కూడా చాలా మంది రైతులు ఈరోజు వచ్చారు కాబట్టి మీరు మీ మండలానికి పోయినప్పుడు కూడా ఈ విషయాన్ని మీరు విస్తృతంగా చెప్పాలి. మనం ఏం చేసామంటే ఒక అకౌంట్ని 3 కేటగిరీగా డివైడ్ చేసాం. 3 కేటగిరీ ఏంటి? మొదటి కేటగిరీ లాస్ట్ 12 నెలల్లో ఏదైనా వాళ్ళు ఆల్రెడీ రెన్యువల్ చేసుకుని ఉంటే, లాస్ట్ 12 నెలల్లో ఆల్రెడీ వాళ్ళు ఏమైనా రెన్యువల్ చేసుకుని ఉంటే ఆల్రెడీ వెరిఫికేషన్ అయిపోయినట్టే. అంటే వాళ్ళు రెన్యువల్ అయ్యింది అంటే ఆల్రెడీ వాళ్ళ భూమి కానీ వేరే డాక్యుమెంట్స్ కానీ వాళ్ళు చెక్ చేసి ఉన్నారన్నట్టు. అట్లాంటి కేటగిరీ వాళ్ళు జస్ట్ బ్యాంక్కి పోయి ఒక డేట్ వేచర్ దగ్గర సైన్ చేసి ఇచ్చేస్తే ఇమ్మీడియట్లీ అమౌంట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తుంది. ఇది కేటగిరీ 1. కేటగిరీ 2 ఏంటి? లాస్ట్ 12 నెలల నుంచి 36 నెల, అంటే వితిన్ 3 years, 12 నెలల నుంచి 36 నెలల లోపల రెన్యువల్ అయినవి, కొత్తగా మళ్ళీ రెన్యువల్ చేసుకునేవి. వాళ్ళు ఏంటంటే లాస్ట్ 12 నెలల్లో అవ్వలేదు కాబట్టి వాళ్ళది ఇంతకు ముందు అయింది కాబట్టి వ్యవసాయం సంక్షోభంలో ఉంది. ఎందుకంటే అతివృష్టి అనావృష్టి సాగులో అనేక కష్ట నష్టాలకు భరిస్తూ తప్పని పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తున్నటువంటి వారికి ఇలాంటి కార్యక్రమాలు కొంచెం చేయూతనిచ్చే విధంగా, వారిని నిలబడి వ్యవసాయం చేసే విధంగా తోడ్పడతాయి. ఇలా ఎందుకంటే ఒక సమస్య మీద ప్రభుత్వాలు కొంచెం దృష్టి సారించి ఆలోచన చేసినప్పుడు నాకు బాగా గుర్తు, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు అప్పుడే పత్తి విత్తనాలు పీకి సాగు మన కాడ ఇంప్లిమెంట్ జరుగుతూ ఉంది. ఆ రోజుల్లో ఒక పత్తి బస్తాకు 1,700 రూపాయలు. ఆనాడు ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారు రఘువీరారెడ్డి గారు దాని మీద కొంచెం దృష్టి సారించి స్టడీ చేయడం వల్ల 1,700 రూపాయలు ఉన్న పత్తి విత్తన బస్తా 700 రూపాయలకు రైతుకు అందించగలిగారు. అంటే ఒక బస్తా మీద ఒక రైతుకు 1,000 రూపాయలు ఆదా చేయడం జరిగింది. నేను ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వం కనుక సమస్యల మీద ఆలోచన చేసి కొంచెం దాన్ని ఆచరణలో పెడితే రైతులకు తప్పకుండా మేలు జరుగుతూ ఉంది. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రైతుల సమస్యలను పార్టీకి సంబంధించిన పెద్దలు ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది రైతులు ఏంటంటే మనకు ఆల్రెడీ రుణమాఫీ ఖాతాలు అందరికీ ఉన్నాయి. సో ఆ ఖాతాల్లో కొంతమంది మేనేజర్స్ ఏం చేశారంటే కొత్త ఖాతాలు ఓపెన్ చేసి
డబ్బులు కట్టిన తర్వాత కొత్త ఖాతాలు ఓపెన్ చేసి పాత ఖాతాలు అనేవి క్లోజ్ అయినాయి. సో దానివల్ల డబ్బులు పడలేదు, అందరికీ 100% ఈ డబ్బులు పడతాయి, ఎక్కడ కూడా ఎవరు కూడా ఇబ్బంది పడిన అవసరం లేదు. రెండవ కారణం మనకు డబ్బులు పడకపోవడానికి ఇంకో రెండవ మేజర్ కారణం ఏంటంటే ఆధార్లో మనకు పేరు తప్పుగా ఉండటం. అంటే మనకు బ్యాంకు ఖాతాలో ఒక పేరు ఉంది, ఆధార్లో ఒక పేరు, అంటే మ్యాచ్ అనేది కావట్లేదు. అక్కడ కొద్ది మంది ఉన్నారనమాట. ఈ మేజర్ ఇదొక 2 కారణాలు. మూడో కారణం ఏంటంటే మనకు ఫ్యామిలీలో ఇంతకుముందు పెళ్లిళ్ళు అయిపోయినా మీకు అందరికీ తెలుసు, కుటుంబానికి మనకు 2 లక్షలు ఇస్తున్నాం. అంటే ఒక కుటుంబంలో 4 ఉంటే ఒకళ్ళు 30,000 తీసుకుంటారు, ఒకళ్ళు 50,000 తీసుకుంటారు, ఒక 70,000 తీసుకుంటారు. అట్లా 4 తీసుకున్నా కూడా 2 లక్షల రూపాయల వరకు మాఫీ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే కుటుంబ నిర్ధారణలో కొంతమందికి, అది చాలా తక్కువ మందికి నిర్ధారణ కాకపోవటాలు కొంతమందికి ఆగినాయి. సో ఇట్లా ఈ ఒక 3-4 కారణాల వల్లనే మనకు మేజర్ గా డబ్బులు అనేది పడలేదండి. వీళ్ళందరికీ 100% ఖచ్చితంగా వస్తాయి. గవర్నమెంట్ వారు ధైర్యంగా ఉండమని చెప్పారు. మమ్మల్ని అందరినీ కూడా మండల స్థాయిలో వీళ్ళందరూ కూడా మనకు రుణమాఫీ గ్రీవెన్స్ అనేది కూడా ఏర్పాటు చేశారు. రైతులందరూ కూడా మీ అప్లికేషన్లు కూడా తీసుకుంటున్నాము. ఇవన్నీ కూడా